బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. టీడీపీ ప్రక్షాళనకు సంబంధించి టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రక్షాళనకు దిగింది. జిల్లాల వారీగా నయా బాస్లను ఏర్పాటు చేసింది, నియమించింది టీడీపీ రాష్ట్ర నాయకత్వం. ఇక్కడి నుంచి పార్టీ కేడర్ పై ఫోకస్ చేయబోతోంది. జిల్లా అధ్యక్షులు, కార్యదర్శుల నియామకానికి సంబంధించిన అనదర్ డెవలప్మెంట్ న్యూస్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా పూల నాగరాజుని, కడపకు భూపేష్ సుబ్బరామిరెడ్డిని, కర్నూలుకి గుడిసే కృష్ణమ్మతో పాటు మరికొంతమంది నియమించింది టీడీపీ రాష్ట్ర నాయకత్వం. నంద్యాలకి గౌరు చరితారెడ్డి, హిందూపూర్కి ఎంఎస్ రాజు, తిరుపతికి పరబాక లక్ష్మి, విజయవాడకు గద్దె అనురాధ, చిత్తూరుకి షణ్ముఖరెడ్డి, నెల్లూరుకి బీదా రవిచంద్ర, గుంటూరుకి పిల్లి మాణిక్యరావు, రాజమండ్రికి బొడ్డు వెంకటరమణ చౌదరి, కాకినాడకి జ్యోతుల నవీన్, ఏలూరుకి బడేటి రాధాకృష్ణ, విజయనగరానికి కిమిడి నాగార్జున, విశాఖపట్నానికి చోడే వెంకట పట్టాభిరామ్, శ్రీకాకుళానికి మోదవలస రమేష్, వీళ్లను అక్కడ రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర నాయకత్వం వాళ్ళు నియమించడం జరిగింది జిల్లా అధ్యక్షులుగా. కీలకమైన డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం చాలామంది ఎప్పుడైతే టీడీపీ అక్కడ ఇన్ఫాక్ట్ తెలుగుదేశం ప్రభుత్వం అక్కడ కూటమిగా అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది మంత్రివర్గంలో చోటు ఆశించారు, చాలామంది టికెట్ ఆశించారు. కొంతమందికి టికెట్ దక్కలేదు, కొంతమందికి టికెట్ దక్కి గెలిచినప్పటికీ కూడా అక్కడ మంత్రివర్గంలో చోటు దక్కలేదు. మరికొంతమందికి టికెట్ దక్కిన సందర్భంలో కూడా గెలవని సందర్భంలో, అంటే గెలవకపోయినప్పటికీ కూడా కాస్త అసంతృప్తి ఉన్న సందర్భంలో పార్టీలో కీలకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇలా ఆల్టర్నేటివ్స్ గురించి ఆలోచించుకుంటున్న క్రమంలో కొంతమందికి ఇప్పటికీ ఆయా కార్పొరేషన్ చైర్మన్ని నియమించిన సందర్భం. దాంతోపాటు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోని కీలకమైన జిల్లా అధ్యక్షుల అంశానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో జిల్లా అధ్యక్షులుగా నియమిస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాల వారీగా నయా బాస్లను నియమించింది తెలుగుదేశం పార్టీ. ఇక్కడి నుంచి పార్టీ క్యాడర్ పై ఫోకస్ చేస్తోంది. కేవలం రాష్ట్ర నాయకత్వం మాత్రమే కాదు, జిల్లాల నాయకత్వం కూడా ఫోకస్డ్గా ఉండాలి. మరి ముఖ్యంగా ఆ జిల్లాలో వచ్చే ఇష్యూస్ని జిల్లా నాయకత్వమే కనుక హ్యాండిల్ చేయగలిగితే రాష్ట్ర నాయకత్వం ఇటు రాష్ట్రం మీద వచ్చే ప్రెషర్ని కావచ్చు, లేకపోతే రాష్ట్రం మీద వచ్చే ఇష్యూస్ని కావచ్చు, అభివృద్ధి కావచ్చు, పార్టీ పరంగా దాంతోపాటు ప్రభుత్వ పరంగా ఇంకాస్త ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి జిల్లాల నుంచి, అంటే జిల్లా నుంచి మొదలుపెట్టి ఇటు మండల నాయకత్వం కావచ్చు, ఇలా అంటే ఒక క్యాడర్ విషయంలో మరింత స్ట్రెంథన్ చేసేలా, మరింత బలోపేతం చేసేలా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రక్షాళనకు సిద్ధమవుతోంది. ఇన్ఫాక్ట్ సిద్ధమైంది. జిల్లాల వారీగా నయా బాస్లను నియమించింది. ఇక నుంచి పార్టీ కేడర్పై ఫోకస్ చేస్తోంది రాష్ట్ర నాయకత్వం తెలుగుదేశం పార్టీకి సంబంధించి. జిల్లా అధ్యక్షులు, కార్యదర్శుల నియామకానికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో ఇటు ఎటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకున్నా, ఎవరెవరికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది, ఏ అంశాలను ఇక్కడ పరిగణలోకి తీసుకుంది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి హుసేన్ సిద్ధంగా ఉన్నారు. హుసేన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం జిల్లాల వారీగా కొత్త అధ్యక్షుడు నియమించింది, కొన్ని చోట్ల మార్పులు చేర్పులు చేస్తుంది, మరికొంతమందికి అంటే ఎక్కడో అసంతృప్తిలో ఉన్నారు అనే వాళ్ళకి కీలకమైన స్థానాలను ఇచ్చినట్టుగా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళండి, ఎటువంటి అంశాలను ఇక్కడ పరిగణలోకి తీసుకుంది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం? సచిన్, 2029 ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకుని మరోసారి కూటమి ప్రభుత్వం అధికారం తీసుకొచ్చేందుకు టీడీపీ ప్రభుత్వం చాలా పకడ్బందీగా, వ్యూహాత్మకంగా సామాజిక వర్గాల సమీకరణ చేస్తూనే మరోవైపు ఎక్కడ పార్టీల అసంతృప్తి లేకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున కూడా కసరత్తు చేసింది. గతంలో మనం చూసాం, గత వారం రోజుల క్రితమే సూచాయప్రాయంగా ఒక లీక్ వదిలినటువంటి పరిస్థితి కూడా ఉంది. అందులో మనం గత 10 రోజుల క్రితం వచ్చినటువంటి లిస్ట్ లో చూస్తే 11 జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్ష పేర్లు ఖరారు చేస్తూ ఉన్నట్లు ప్రకటించినటువంటి లీకులో తిరుపతికి పనబాక లక్ష్మి, చిత్తూరుకి షణ్ముఖము, రాజంపేటకి సుగవాసి ప్రసాద్ బాబు, ఒంగోలుకి ఉగ్రనరసింహారెడ్డి, నెల్లూరుకు రేచర్ల వెంకటేశ్వరరావు, అనంతపురం కాల్వ శ్రీనివాసులు, హిందూపురం ఎంఎస్ రాజు, నంద్యాల ధర్మవరం సుబ్బారెడ్డి, విజయనగరం కిమిడి నాగార్జున, ఏలూరు బాడేటి చంటి, కాకినాడకు సంబంధించి జ్యోతుల నవీను, బాపట్లకు సంబంధించి సగల రాజశేఖరు, అదేవిధంగా కడపకు సంబంధించి రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి లేదా భూపేష్ రెడ్డి అంటే ఆప్షన్ పెట్టి గత 10 రోజుల క్రితం ఇచ్చినటువంటి లీక్ ఇచ్చినటువంటి లిస్ట్ లో చూసినట్లయితే దీని మీద కసరత్తు చేసింది. దీంతో పాటు నంద్యాలకు సంబంధించి ధర్మవరం సుబ్బారెడ్డి పేరు గతంలో ఇచ్చినటువంటి పేరు. అయితే తాజాగా వచ్చినటువంటి లిస్ట్ లో ప్రకారం, తాజాగా ఆల్రెడీ ఫైనల్ చేసినటువంటి లిస్టుల ప్రకారం చూసినట్లయితే తాజాగా ఇప్పుడు ఒక 20 జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులు ప్రకటించారు. అందులో మహిళలకు కూడా పెద్ద ప్రాధాన్యత ఇచ్చారు. సామాజిక వర్గాలకు కూడా ప్రాధాన్యత ఫోకస్డ్ గా రాబోయేటువంటి ఎన్నికల్లో
గెలిపే లక్ష్యంగా పెట్టుకుని ఇకపై క్యాడర్ పై కూడా ఫోకస్ పెట్టాలి. నియోజకవర్గాలతో పాటు మండల స్థాయి, గ్రామీణ స్థాయిలో కూడా టీడీపీ పార్టీని బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మనకు ప్రధానంగా తెలిసింది. అందులో భాగంగానే కొత్తగా ఇవాళ మరి కాసేపట్లో అధికారిక ప్రకటన వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి తాజా సమాచారం ప్రకారం మనం చూసినట్లయితే అనంతపురం జిల్లాకు సంబంధించి జిల్లా అధ్యక్షుడిగా పూల నాగరాజు, కడపకు సంబంధించి భూపేష్ సుబ్బిరామిరెడ్డి, కర్నూలు సంబంధించి గుడిసె కృష్ణమ్మ. గతంలో కర్నూలు ఇక్కడ మనం ఇంట్రెస్టింగ్ మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ మైనార్టీ వర్గానికి సంబంధించినటువంటి హమీద్ హుస్సేన్ ఒక వ్యాపారవేత్తను పట్టుకొచ్చి పెట్టాలనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున కూడా చర్చ జరిగింది. ఆ నేపథ్యంలోనే ఒకవైపు సామాజిక వర్గాలు, మరోవైపు మైనార్టీ రిజర్వేషన్, ఇంకోవైపు రెడ్డి సామాజిక వర్గాలు ఇవన్నీ కలిసి లేదు తప్పనిసరిగా ఇక్కడ బీసీ అవసరం అని చెప్పి వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గుడిసె కృష్ణమ్మను తీసుకుంటున్నట్టు మనకు తెలుస్తుంది. దీంతో పాటు నంద్యాల జిల్లా అధ్యక్షులుగా గౌరి చరితారెడ్డి, హిందూపురం సంబంధించి ఎంఎస్ రాజు, తిరుపతి సంబంధించి పనబాక లక్ష్మి, విజయవాడ గద్దె అనురాధ, చిత్తూరు సంబంధించి షణ్ముగారెడ్డి, చిత్తూరు సంబంధించి షణ్ముగారెడ్డి, తిరుపతి పనబాక లక్ష్మి, విజయవాడ గద్దె అనురాధ, నెల్లూరు బీద రవిచంద్ర, గుంటూరు జిల్లా పిల్లి మాణిక్యరావు, రాజమండ్రి బొడ్డు వెంకటరమణ చౌదరి, కాకినాడ జ్యోతుల నవీను, ఏలూరు సంబంధించి బాడేటి రాధాకృష్ణ, విజయనగరం కిమిడి నాగార్జున, విశాఖపట్నం చోటే వెంకట పట్టాభిరాము, శ్రీకాకుళం సంబంధించి మోదవలస రమేష్ పేర్లు ఖరారు చేశారు. ఇందులో మనం మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే నంద్యాలకు సంబంధించినటువంటి ధర్మవరం సుబ్బారెడ్డి పేరు గతంలో అనుకున్నాం అంటే 2024 ఎలక్షన్స్ అప్పుడు తప్పనిసరిగా పోటీలో ఉంటారు. అక్కడ మొదటిసారి మనం ఈ ఏపీలో చూసుకుంటే మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు తమ యాత్రలో బస్ యాత్ర చేస్తున్నటువంటి నేపథ్యంలో మొట్టమొదటి పేరు ధర్మవరం సుబ్బారెడ్డి పేరు ప్రకటించి చివరి నిమిషంలో ఆ సీటు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. సామాజిక ఆర్థిక అంశాలతో పాటు బలమైనటువంటి రాజకీయ కుటుంబం కావాలి అని చెప్పి అక్కడ అభ్యర్థిని తీసుకొచ్చినట్టు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డిని అభ్యర్థిని తీసుకొచ్చిన నేపథ్యంలోనే ఆ ధర్మవరం సుబ్బారెడ్డికి చివరి నిమిషంలో సీటు ఇవ్వకపోవడంపై అసంతృప్తి ఉన్నటువంటి నేపథ్యంలోనే తనకు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చి మరోసారి ఇక్కడ తన సేవలు వినియోగించుకోవాలని సూచించినప్పటికీ జిల్లాలో జరిగినటువంటి రాజకీయ ఇక్కడ అంతర్గతంగా జరిగినటువంటి వ్యవహారాల వల్ల కాస్త అక్కడ ఉన్నట్టు ధర్మవరం సుబ్బారెడ్డికి సీటు కోల్పోయి ఇక్కడ తన పేరు అధ్యక్ష పదవిలో రాలేదు. చివరి నిమిషంలో గౌరి చరితారెడ్డి పేరు ప్రకటించిన పరిస్థితి. అంటే ఇప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి నంద్యాల టు కర్నూలుకు సంబంధించినటువంటి దానిపైన ప్రధానంగా ఇద్దరు మహిళలను పెట్టారు. ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేకుండా ఒకవైపు కర్నూలు జిల్లాకి బీసీ మహిళ, మరోవైపు నంద్యాలకు సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గం సంబంధించి ఇప్పుడు తాజా పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గౌరి చరితారెడ్డి పేరు ఖరారు అయినట్టు మనకు తెలుస్తుంది. దీంతో ఆ పార్టీలో ఎక్కడ అసంతృప్తి లేకుండా ఉండేందుకు పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలి. ఇది ఒక కర్నూలు జిల్లా విషయమే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 25 జిల్లాల్లో ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశాల మీద దృష్టి పెట్టుకుని పార్టీని బలోపేతం చేసేందుకు సామాజిక అంశాలతో పాటు మహిళలు అదేవిధంగా రిజర్వేషన్స్ పాటిస్తూ ఎక్కడ నాన్ కాంట్రవర్సీ నాయక ఉన్నారో పూర్తి స్థాయి పార్టీని గ్రామీణ స్థాయికి తీసుకెళ్లి వచ్చేటువంటి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం మళ్ళీ ఆ రోజు కూటమి కలిసి ఉంటుందా లేదా ఒంటరిగా పోటీ చేసినా సరే వ్యక్తిగతంగా టీడీపీకి బలమైనటువంటి క్యాడర్ తో పాటు బలమైనటువంటి సామాజిక వర్గాల సమీకరణతో పాటు ఓటు గ్రామీణ స్థాయికి పార్టీని తీసుకుపోగలటువంటి సత్తా ఈ నాయకులకు ఉంది అని చెప్పి ఆ రకంగానే స్క్రూటినీ చేసి మనం చూసాం చాలా కసరత్తు 2-3 నెలల నుంచి జిల్లా అధ్యక్షులు